అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ గల్లంతు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, ఏమీ చేయలేని హస్తం అని తేలిపోయింది. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటింది. రేవంత్ పాలనా వైఫల్యాలకు ఇది నిదర్శనం. ఈ ఫలితాలే చెంపపెట్టు లాంటివి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సర్పంచులు ఎవ్వరికీ భయపడద్దు. నేను కూడా చెప్తున్నా, సర్పంచులు ఎవ్వరికి భయపడకూరి. మీరు ఏం చేస్తారో చేయనియండి, ఎంత దూరం పోతారో పోనీయారి, ఎంత దూరం ఏం చేస్తారో అనేది కూడా మనం కూడా ఎదురు చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం సిరిసిల్లలో తెలంగాణ భవన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతామని ఎవరైనా అధికారులు కానీ పాలకపక్ష నేతలు కానీ బెదిరిస్తే ఒక్క క్షణం ఆలోచించకండి, వెంటనే పార్టీని సంప్రదించండి. మీకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది. కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడదామంటూ కేటీఆర్ స్పష్టం చేసిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక నేను త్వరలో ఇంకొక బాంబు వేలబోతున్నా, అతి త్వరలో భయంకరంగా ఉంటుంది. మీరు వెయిట్ చూడండి, అది ఏ పార్టీ అనేది చెప్పను, కానీ అతి త్వరలో ఒక బాంబు భయంకరంగా ఉంటుంది. మీకు వీడియోలు ఆడియోలు మొత్తం తీసుకొచ్చి వైఆర్టీవీలో పడతాయి. అది ఎప్పుడు అనే సమయం సందర్భం రావాలి. దేనికైనా మనం సమయం సందర్భం కోసం రావాలి. నేను అది చెప్తా. కానీ సరే, ఇక్కడ విషయం ఏంది, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి. సర్పంచ్ అభ్యర్థులు ఎవరు ఓటేస్తారు? గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ ఇంటి కాడోళ్ళు, వాళ్ళ ఇంటి పక్కడోళ్ళు. సో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఆయన వ్యక్తిగతంగా మంచోడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే పార్టీ కోసం పనిచేసిండా, మన కోసం పనిచేసిండా, ఎవరి కోసం పనిచేసి అన్ని రకాలుగా కూడా. సో మొత్తానికి ఫైనల్గా ఏదేమైనప్పటికీ కూడా అక్కడ సర్పంచ్ అభ్యర్థిని అయితే ఓటేసి గెలిపించుకుంటాడు. అది సహజంగా జరిగే విషయం, అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో సర్పంచ్లకు కూడా రక్షణ లేదు. ఈ దేశానికి మొదటి ప్రథమ పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్కి కూడా అంతే. సో అలాంటి సర్పంచ్కి కూడా రక్షణ లేని పరిస్థితులు దాపరించిన కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామంటే దీని అర్థమైంది, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్కే రక్షణ లేనప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఆనాడు గాంధీజీ ఏమని చెప్పిండు, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అని చెప్పిండు. కానీ ఈరోజు అదే పట్టుకొమ్మలు ఇరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పట్టుకొమ్మలను వేటాడి వెంటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దానికి ఏమన్నా సమాధానం చెప్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. సర్పంచులు ఎవరికి భయపడద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సర్పంచుల కోసం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా ఏర్పాటు చేస్తుందంటే సర్పంచుల రక్షణ ఏంది అనేది ఆలోచించుకోవాలి మీరు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా 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 బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా, సర్పంచ్లకు సంబంధించి కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాను. ప్రశ్నించే గొంతుకలంటే ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శలు చేస్తారు, ప్రభుత్వానికి సంబంధించి తప్పులను చేస్తారు. కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తున్నామంటే మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సర్పంచ్లకు పూర్తి స్థాయిలో జిల్లాలకు సంబంధించి లీగల్ టీంలు ఏర్పాటు చేస్తారంటే వాళ్ళను సర్పంచ్లు కూడా ఎంత పూర్తి స్థాయిలో రక్షణ లేని పరిస్థితులలో ఉన్నారో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. నేను చెప్తున్న గ్రామీణ ప్రాంతాలలో ఎట్లుండదో ఇదే నేను చెప్పింది. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని మనం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అహర్నిశలు కష్టపడి తెచ్చుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు. ఇక పదాలు వాడితే చాలా ఉంటాయి. రాష్ట్రంలో హత్య రాజకీయాలు, పంచాయతీ ఎన్నికలలో అరాచకాలు, బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు, ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి, డిప్యూటీ సీఎం ఇలాకాలో గొడవలు, మంచిర్యాల జిల్లాలో కత్తితో దాడి, ఆసిఫాబాద్ జిల్లాలో వేట కొడవలతో దాడికి యత్నం. బీఆర్ఎస్ అభ్యర్థుల దాడిని ఖండించిన కేటీఆర్. రైట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లేదా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ సంబంధించి ఎంత దారుణంగా ఉన్నదో ఒకసారి చూడండి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలతో కాంగ్రెస్ నాయకులు పెట్టరేగిపోతున్నారని అంటున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో అరాచకానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన నేతలపై దాడులకు దిగుతున్నారని హత్య రాజకీయాలకు తెరరేపుతున్నారని ఆరోపిస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, కాంగ్రెస్ పార్టీ చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఒక లాజిక్ చెప్తాను నేను. ఈ లాజిక్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ అరాచకాలు చేసే సన్నాసులకు అంకితం. కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది, విపక్షమా అధికారమా?
ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇది విపక్షం ఉందా, అధికారంలో ఉందా? అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే ఎవరికి బలం ఉంటుంది? అధికార పార్టీకి బలం ఉంటుంది. ఏంది బలహీనత వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళకు బలహీనత, ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు కదా అధికారం, వీళ్ళకు బలం, విపక్షానికి ఎక్కువ బలం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాదు కూడదు లేదు అని ఒక్కసారి మొదలు పెడితే విపక్షం, వీళ్ళు గనక వీళ్ళ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు గనక కాంగ్రెస్ నేతలు లెక్క తెగబడితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారండి. వీళ్ళు ఆర్థికంగా, మానసికంగా, అధికార వ్యవస్థకు సంబంధించి అన్ని రకాలుగా చూసుకుంటే బలంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇంత బలంగా ఉన్న విపక్షానికి సంబంధించి వాళ్ళు ఒక్కసారి కనుక వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే తెలంగాణలో తీన్మారే అయిపోతాయి, ఇంకేముండదు. ఇక్కడ బూడిదే. మీరు అనవసరంగా గోక్కోవద్దు. మీరు అనవసరంగా గోక్కుంటారు, అది గోక్కోకుర్రి, బీఆర్ఎస్తో గోక్కోకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా, అధికారం మీద ఏంది నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సమాధి అయిపోతుంది 2028 తర్వాత. కాంగ్రెస్ మీరు చూద్దామన్నా కనబడేది. చాలా మంది అంటారు మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్. ఎవని పార్టీ ఎవని కోసం? మరి రాజీవ్ గాంధీకి ఆస్తులేని, సోనియా గాంధీకి ఆస్తులేంది, రాహుల్ గాంధీకి ఆస్తులేని ఏమన్నా లెక్కబెట్టిలా ఎప్పుడన్నా? రాజకీయ నేతలు పార్టీలు మారచ్చట కానీ ఏదో వీళ్ళ ఇంట్లో పార్టీ, వీళ్ళ ఇంట్లో లెక్కనే మా తాత మా అయ్య మొత్తం మాది కాంగ్రెస్ నేను రేపు పొద్దుగాల చచ్చిపోయినా నా మీద కాంగ్రెస్ కండువనే కప్పాలి. ఎంత మానసికంగా మీరు ఎట్లా అయిపోయాలో తెలుసా? మీరు ఆలోచించుర్రి. మానసికంగా మీరు ఎంత దీనస్థితిలో ఉన్నారో ఆలోచించుకోరి. ఎందుకు పార్టీలు, ఎవరి కోసం పార్టీలు? కాంగ్రెస్ పార్టీ మా తాత మా అయ్య, నాది కాంగ్రెస్ పార్టీ. ఏమొచ్చిందయ్యా నీ కాంగ్రెస్ పార్టీ? ప్రభుత్వం అన్నాక ప్రజల కోసం పనిచేస్తుంది. నీకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. పార్టీ కోసం ఒక్కొక్కడు అయ్యా కింద మీద అన్నీ కోసుకుంటారు. మరి ఏమవుతుందో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు పైన మంచిగానే ఉంటారు. ఆడ రాహుల్ గాంధీ మోడీ మంచిగానే ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు, కేసీఆర్ మంచిగానే ఉంటాడు, ఆ కిషన్ రెడ్డి మంచిగానే ఉంటారు. మీకేమైంది అంటున్నా కార్యకర్తలకు? వాళ్ళు మంచిగానే ఉన్నాక మీకేమైంది అంటున్నా? ఇంత దారుణంగా విపక్షం ఉన్నప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు మొదలు పెడితే అధికార పార్టీ తట్టుకునేది చాలా కష్టం. వాళ్ళు జైల్లో ఉన్న ఏళ్ళున్నా ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఇక చూడరు.